ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు వాల్పేపర్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ని చూపిస్తాను. నేను మన బిగ్ బిలియన్స్ డేస్కి వాల్పేపర్స్ తీసుకున్నానండి. ఒక 3 తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసేసి ఇది మార్బుల్ టెక్స్చర్లో ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసేసి బ్రిక్స్ టైప్లో ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసేసి ఇవి స్టిక్కర్స్. ఇవి మనం సపరేట్గా ఉంటాయి, వీటిని మనం అందించుకోవాలి. సో ఇవి నేను ఎంతకు తీసుకున్నాను ఏంటి అనేది వీడియో చేశాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను కిచెన్లో వాల్పేపర్స్ వేసుకున్నాను, వీడియో అప్లోడ్ చేశాను కదండి. మనకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ వీడియో చూడండి, వాళ్ళు మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. సో వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ వేసుకుంటే ఇది అంటే ఎలాంటి సర్ఫేస్కి మనకి సూట్ అవుతుంది అనేది కూడాను ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేశానండి. వీడియోని పూర్తి ఎండ్ వరకు చూడండి. సో ఇది నేను కిచెన్లో యూజ్ చేసుకున్నాను కదా, ఇది కూడాను ఎంత సైజ్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో మొత్తం 5 వాల్పేపర్స్ గురించి కంప్లీట్ వీడియో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని పూర్తి ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది మనం సపరేట్ పీసెస్తో వస్తుందండి. 2 రోల్స్ వస్తాయి. వీటిని మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో ప్లేస్ చూస్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి ఆ ఏరియాలో ఇక్కడ నెంబర్స్తో ఉంటాయి, ట్రీస్, బర్డ్స్, ఇలా చాలా బాగుంది. నెంబర్స్ ఇచ్చారు, వాటిని ఇక్కడ చూపించిన పిక్చర్ లాగా మనం అంటించుకోవాలి. నాకు ఇది 100 రూపీస్కి వచ్చింది, చాలా బాగుంది. సో వన్స్ ఒకసారి వేస్తే మళ్ళీ తీయకపోవడం బెటర్. మళ్ళీ ఊకే పెట్టి తీస్తే మాత్రం గమ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకేసారి వేసుకోవాలి ఇలాంటివి. ఇది నేను కిచెన్లో యూజ్ చేసిన వాల్పేపర్. నేను కిచెన్లో వేయగా నాకు 2.5 మీటర్స్ వరకు సరిపోయిందండి. ఇది మిగిలింది ఒక 1/2 మీటర్ వరకు. చాలా యూస్ఫుల్. అండ్ నేను 10 మంత్స్ అవుతుంది వేసి, చాలా బాగుంది. ఇది వచ్చేసి వెడల్పు ఎక్కువగా ఉండి పొడవు తక్కువగా ఉంటుంది. 3 మీటర్స్ ఉంటుంది, 65 సెంటీమీటర్స్ వెడల్పు ఉంటుంది. వాటర్ పడ్డా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, తుడుచుకోవచ్చు. ఈజీ టు క్లీన్ అనమాట. అండ్ మనం గోడ వేసుకుంటే మాత్రం స్మూత్గా ఉన్న సర్ఫేస్కి వేసుకోండి. బరగ్గా ఉంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ లైఫ్ రావన్నమాట. ఏ వాల్పేపర్ యూజ్ చేసినా కూడాను ఆల్మోస్ట్ వుడెన్ లాగే ఉంటుంది. స్టిక్కినెస్ చాలా ఎక్కువ అండి. వన్స్ ఒకసారి వేస్తే మీరు తీసారంటే పెయింట్ కూడా వచ్చేస్తుంది, అంత స్టిక్కీగా ఉంటుంది అన్నమాట. మనం కింద ఫ్లోర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ కిడ్స్ ఎవరైనా ఉంటే మాత్రం త్వరగా పాడు చేస్తారు పిల్లల దగ్గర. మనం ఫ్లోర్కి వేయకపోవడమే బెటర్, వాళ్ళకి యూజ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో మనం కబోర్డ్స్కి, వుడెన్ ఫర్నిచర్స్కి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ గమనిస్తే ఈ బటర్ఫ్లై వాల్పేపర్ వచ్చేసి వెడల్పు తక్కువగా ఉండి పొడవు ఎక్కువగా ఉంటుంది. చూసారా, ఇలా బ్రిక్స్ టైప్లో వచ్చేసాయి. 3D లుక్ ఉంటుంది. దీని కూడా స్టిక్కీనెస్ చాలా ఎక్కువే. అండ్ వాటర్ పడ్డా కూడా నీట్గా తుడుచుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈ 2 వాల్పేపర్స్ని నేను మొన్న బిగ్ బిలియన్ డేస్లో తీసుకున్నాను. సో ఈ 3 కూడాను మీరు గమనిస్తే సేమ్ కొలతల్లో ఉంటాయి, వెడల్పు అయినా పొడవు అయినా. 60 సెంటీమీటర్స్ వరకు వెడల్పు వచ్చేసి 3 మీటర్స్ పొడవు వస్తాయి. మీరు ఎక్కడైతే వేయాలనుకుంటారో ఒక రోల్కి అలా 3 మీటర్స్ వస్తుంది. ఎక్కడ ఏ వాల్పేపర్ మీరు యూజ్ చేసుకున్నా
కొలతలు తీసుకొని మీకు ఎన్ని అవసరం అవుతాయో అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 3D లుక్ అండి. ఇందులో కలర్స్ ఉంటాయి. సో నాకు ఇది వైట్ కావాలి అని చెప్పని తీసుకున్నాను. ప్లెయిన్గా ఉంటుంది, బట్ మీకు వీడియోలో చూసారా క్రష్గా కనిపిస్తుంది చూసారో అదే అనమాట దీని స్పెషాలిటీ. ఇది కూడా మనం వాటర్ పడ్డా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. సో గార్డెన్ ఏరియాలో అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్ డోర్స్ దగ్గర ఇంటీరియర్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టీవీ యూనిట్ అలా. ఇది 3 మీటర్స్ ఉంటుందండి. ఏ వాల్పేపర్ మీరు యూజ్ చేసినా కూడా బరగ్గా ఉన్న గోడకి వేసుకోకపోవడం బెటర్. వాల్పేపర్ వేస్తే తొందరగా ఊడిపోతాయి. స్మూత్గా ఉన్న వాళ్ళకి వేసుకోండి. అది మామూలుగా సున్నం గోడకి అయినా పర్లేదు, కానీ కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకి యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇది వచ్చేసి మార్బుల్ టెక్స్చర్ వాల్పేపర్. చాలా చాలా బాగుంది. ఎంత షైనింగ్గా ఉందో చెప్పలేను, అంత షైనింగ్ ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉంది. ఆల్మోస్ట్ వచ్చి మార్బుల్ లాగానే మనం ఇది కిచెన్లో వేసుకుంటే కిచెన్ కౌంటర్లో చాలా బాగుంటుంది. షింక్ ఏరియాలో వేసుకున్న కూడా చాలా బాగుంటుంది. కబోర్డ్స్కి అలా, డైనింగ్ టేబుల్స్, ప్లాస్టిక్ టేబుల్స్ కూడా మనం వీటిని వాల్పేపర్స్ని యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. నో ప్రాబ్లం. ఇలాంటి మరకలు కూడా పడకుండా నీట్గా తుడుచుకోవచ్చు. చాలా స్మూత్గా షైనింగ్గా. దీని మీద ఇంకా ఏదో స్పెషల్ కవర్ లాగా అనిపిస్తుంది. సో ఒక్కోటి ఒక్కోలాగా ఉంటాయి అన్నమాట టెక్స్చర్స్ అనేవి. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి, పింక్ అండ్ గ్రీన్ అలా. సో వీటన్నిటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఎక్కువ వాల్టర్ బ్రాండ్ తీసుకోండి తీసుకునే వాళ్ళైతే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇది నేను ఎక్కడైతే యూజ్ చేస్తానో అప్పుడు నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను. వీటిని నేను కొంచెం మేకవర్ కోసం తీసుకున్నాను అనమాట. అప్పుడు ఇంకా పూర్తి డీటెయిల్స్తో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.